వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం, ఆ తర్వాత వైఎస్ సునీత జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా వెళ్ళి ఆయనే వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, వాడిని వెనకుండి కాపాడుతున్నారు అనేటువంటి వాదనలు వినిపించడం, సిబిఐ కూడా అఫిడవిట్లో అవినాష్ రెడ్డి పేరు, భాస్కర్ రెడ్డి పేరు చెప్పడం, భాస్కర్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడం, దస్తగిరి వాళ్ళ పేర్లు చెప్పాడు అనేటువంటి మాటలు మీడియాలో ఎక్కువగా వినిపించడం, ఈ సంఘటనల నేపథ్యంలో రెండుగా వివేకానందరెడ్డి ఫ్యామిలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కలిసి ఉండే ఫ్యామిలీ రెండుగా విడిపోయారు. వివేకానందరెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళని కాపాడాల్సినటువంటి అగత్యం తన అన్నకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పట్టింది? జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డిని చంపినప్పుడు ఎందుకు ఆయన వాళ్ళని సపోర్ట్ చేసుకుని వెనకేసుకుని ఎందుకు వస్తున్నారు అనేటువంటి కోపం డెఫినెట్లీ వైఎస్ సునీతకు ఉంటుంది. అందుకే ఆమె లీగల్గా కూడా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఎవరైనా సరే మద్దతు ఇవ్వాల్సిందే. తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు అనేది లీగల్గా బయటపడాలి. చంపడం అంటే దస్తగిరి చంపడం అందరికీ తెలుసు, బట్ చంపించిన వాళ్ళు మెయిన్ కల్ప్రిట్స్ అవుతారు. ఏ హత్య కేసులో అయినా చంపిన వ్యక్తి కంటే కూడా చంపిన వ్యక్తి మోటివ్ ఉన్న వ్యక్తి ఒకళ్ళే అయితే ఓకే, కానీ అట్లా కాకుండా చంపించిన వ్యక్తికి మోటివ్ లేకుండా వేరే వాళ్ళ యొక్క కిరాయిగానో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్తోనో చంపినట్లయితే డెఫినెట్లీ ఆ వెనక ఉన్న వాళ్ళు మెయిన్ క్రిమినల్స్ అవుతారు. ఇది సుప్రీంకోర్టు చెప్తోంది, ఎన్నో సంవత్సరాలుగా అందరూ పాటిస్తున్నటువంటి చట్టం. సో ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ సునీతకి నడుస్తున్నటువంటి గొడవల, తలకే నొప్పుల, విభేదాల నేపథ్యంలో వైఎస్ సునీత అవినాష్ రెడ్డి మీద పోటీ చేయాలి అని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఇప్పటికే వాళ్ళిద్దరూ ఇడుపులపాయలో కలిసినప్పుడు వైఎస్ సునీతని వైఎస్ షర్మిల రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. అయితే తను రాజకీయాల్లోకి రావడాన్ని ఇష్టపడట్లేదని సునీత బాహాటంగా చెప్పడంతో ఇప్పుడు ఒక కొత్త ప్లాన్తో తెర మీదకి వస్తున్నారు. అదేంటంటే వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క భార్య వైఎస్ సౌభాగ్యమ్మ ఇప్పుడు కడప ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడానికి, వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేయడానికి ఒక రకమైనటువంటి రివెంజ్ లాగా ఒక పగ తీర్చుకునేటువంటి విధానంలో అవినాష్ రెడ్డిని దెబ్బతీయడానికి ఆమె పోటీకి సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ తరఫున కాదు, వేరే ఏ పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా కనుక ఆమె పోటీ చేస్తే ఓ పక్క నుంచి తెలుగుదేశం పార్టీ కూడా క్యాండిడేట్ని పెట్టకుండా వెనకడుగు వేస్తారు. అట్లాగే వైఎస్ షర్మిల కూడా సొంత వ్యక్తులు, సొంత కుటుంబము, అట్లాగే ఎప్పటి నుంచో సఖ్యత ఉన్నటువంటి ఫ్యామిలీ, వైఎస్ సునీత కూడా లీగల్గా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వైఎస్ షర్మిల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి ఎవరిని పెట్టకుండా ఉంటారు. మేబీ వివేకానంద రెడ్డి యొక్క హత్య విషయాన్ని అర్థం చేసుకోగలిగితే బీజేపీ కూడా దూరంగా ఉండొచ్చు, ఎవరిని పోటీకి పెట్టకుండా. అప్పుడు ఏమవుతుందంటే వైఎస్ సౌభాగ్యమ్మ వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డిగా కడప ఎంపీ సీట్ మారేటువంటి అవకాశం ఉంది. వైసీపీ కనుక అవినాష్ రెడ్డికి అక్కడ సీట్ ఇస్తే, ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ కడప ఎంపీ సీట్ని కన్ఫర్మ్ చేస్తారో, లిస్టులు ఇస్తున్నారు కదా, 5వ లిస్ట్ వచ్చింది, ఇంకా లిస్టులు వస్తాయి. సో ఏదో ఒక లిస్టులో అవినాష్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయితే డెఫినెట్లీ వైఎస్ సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమైపోయారని, ఇది అవినాష్ రెడ్డికి అతిపెద్ద తలకేనో పోబోతోందని మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఐ సపోర్ట్ సౌభాగ్యమ్మ లేదా ఐ సపోర్ట్ అవినాష్ రెడ్డి అని ఎందుకు చేయాలనుకుంటున్నారో పర్టికులర్ వ్యక్తికి కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే వీడియో చూసి చాలామంది వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పొలిటికల్గా మీకున్నటువంటి నాలెడ్జ్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్, మీరు చెప్పే కొత్త పాయింట్లని మిగతా జనాలు చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ మీకున్న పొలిటికల్ జ్ఞానాన్ని కామెంట్లో తెలియజేయండి. అంత టైం మీకు లేదు అంటే ఐ సపోర్ట్ సౌభాగ్యమ్మ లేదా ఐ సపోర్ట్ అవినాష్ అని కూడా కామెంట్ చేయండి కనీసం.